మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మీరు ఆగండి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును, అక్కడికి వచ్చి ఇజ్రాయేలీలను కలుసుకుందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకుని అగులట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. స్తోత్రం చెప్దామా? పాత నిబంధనలో వస్తు రూపములో దేవుని యొక్క ఆలయంలో వస్తు రూపములో ఆరాధన వస్తువులు కనిపించాయండి. వస్తువు రూపంలో కనిపించాయండి, సాదృశ్య రూపంలో కనిపించాయండి. మొదటగా ప్రత్యక్ష గుడారంలో బయట బలిపీఠం ఉండేదండి. బలిపీఠం అనేది సమర్పణ జీవితానికి సూచనగా ఉంది. ఏంటిదండి? సమర్పణ అర్పించడం బలిపీఠం అనేది. ఇది దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఖచ్చితంగా ఏర్పాటు చేయక మునిపే ఇంకా పాత నిబంధనలో కయ్యూను దగ్గర నుంచి కూడా అర్పణలు అనేవి తమ అనుదిన జీవితంలో కృతజ్ఞత భాగంగా ఆరాధనలో భాగంగానే అర్పణలు అనేవి ఉన్నాయి. ఇక్కడ ధర్మశాస్త్రంగా నిర్గమకాండంలో చెప్పక మునిపే పాత నిబంధనలో కయ్యూను కాడి నుంచి అబ్రహాం వరకు యాకోబు వరకు అర్పణలు అర్పిస్తూనే వచ్చారు. హల్లెలూయా. మంచిది. ఇక్కడ మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, నీతో మాట్లాడడానికి అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. వినాలి, మిమ్మల్ని ఇజ్రాయేలీల్ని కలుసుకుంటాను, అక్కడికి వచ్చేసి కలుసుకుంటాను. నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. దేవుడు అంటున్నాడు, బలిపీఠం దగ్గర మిమ్మల్ని కలుసుకుని మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అని చెప్తున్నాడు అండి. హల్లెలూయా. అంటే నువ్వు మందిరానికి వచ్చావు, భౌతికంగా చప్పట్లు కొట్టి నోటితో ఆరాధన చేసి హృదయమును దూరంగా పెట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడిని నువ్వు కలుసుకోలేవు, దేవుడు నిన్ను కలుసుకోలేడు, దేవుడు నీ దగ్గరకు రాలేడు, నీ హృదయంలోనికి రాలేడు. నీ హృదయంలో ఉన్న వ్యర్థత నుంచి నిన్ను తొలగించి కడిగి పరిశుద్ధపరచలేడు. నువ్వు ఎలాగొస్తున్నావో వెళుతున్నప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతావు. నేను అన్నాను, సంఘం అందరము కూడా ఇక్కడ కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు సంఘముగా ఇక్కడ ఒక బలిపీఠం ఏర్పాటు చేసినట్లు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉన్నామో అక్కడ దేవునికి ఒక బలిపీఠం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, ఆయన మధ్య ఉంటుందని వాగ్దానం కొత్త నిబంధనలో చేశాడు. పాత నిబంధనలో దాన్ని ఏమన్నాడంటే, నా బలిపీఠం దగ్గరకు నేను వచ్చి కలుసుకుంటాను. ఏం చేస్తారంట? బలిపీఠమును మిమ్మును పరిశుద్ధపరచదును అంటున్నాడు అనమాట. ఏమండి, చాలా మంది మందిరానికి వస్తున్నారు, వచ్చిన తర్వాత ఆరాధనలో ఆచారంగా పాల్గొన్నప్పుడు హృదయాన్ని అర్పించకుండా, అర్పణ లేకుండా, సమర్పణ లేకుండా వెళ్ళిపోయారు. పాత నిబంధనలో ఈ బలిపీఠం మొదటి అర్పణగా బలిపీఠం మీద గొర్రెపిల్లను అర్పించేవాళ్ళండి. ఈ బలిపీఠం మీద గొర్రెపిల్లను అర్పించడం అంతా మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పించబడిన సమర్పణకు సూచనగా ఉంది. మన కొరకు అర్పించబడిన గొర్రెపిల్లకి సూచనగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉదయం ఒక గొర్రెపిల్లను, సాయంత్రం ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి దాని మీద వారి చేతులు పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు చేతులు పెట్టి ఇజ్రాయేలు యొక్క పాపం అంతా దీని మీద వేస్తున్నాం అని చెప్పని దాన్ని బలి అర్పణ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని చెప్పని సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన కొరకు సిలువ అనే బలిపీఠం ఎక్కారో, మనము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనము కూడా సంపూర్ణంగానే సమర్పించుకోవాలి. ఆయన ఏమన్నా దాచుకున్నాడా మన కొరకు అర్పించుకుంటానికి? తన దేహాన్ని ఏమైనా దాచుకున్నాడా? తన రక్తాన్ని ఏమైనా దాచుకున్నాడా? తన రూపాన్ని ఏమైనా మిగుల్చుకున్నాడా? మనకు రూపం ఇవ్వడానికి ఆయన స్వరూపం లేనివాడిగా మారిపోయాడు కదా. మనల్ని రూపాంతరంలో పాలువాడిగా చేయడానికి ఆయన చూడనల్లని వాడిగా మారిపోయాడు కదా. ఆయన తనను తాను అర్పించుకుంటే గాని మనం ఈ రోజున ఆయన బిడ్డలంగా మార్చబడలేదు. అయితే మనము పరిశుద్ధపరచబడాలని అంటే మనం అర్పించేసుకోవాలి. మనం ఇప్పుడు అర్పించుకోవాలంటే నువ్వు సిలువెక్కర్లా, నీ శరీరాన్ని సిలువ వేయాలి, నీ శరీర క్రియలను సిలువ వేయాలి, నీ అపవిత్రతను తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను పాపిని. చూడండి 43వ వచనం అన్నాడు, అక్కడికి వచ్చి అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడు. ఎట్లాగంట? మహిమ వలన పరిశుద్ధపరచబడు. దేవుణ్ణి మహిమపరచుట్లో ఒక భాగం ఏంటయ్యా అనంటే,
చూడండి, స్తుతియాగం చేయవాడు దేవుని మహింపరుస్తున్నాడు, అది బాగానే ఉంది. మరొక మాట నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకసారి మీరు యెహోషువ గ్రంథంలో ఒక్క నిమిషం, 7వ అధ్యాయం 19 చదవండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా. చూడండి, ఇప్పుడు దేవుణ్ణి మహింపరచడంలో స్తుతించడం ఒక భాగమా? మన అందరం స్తుతించాం, మన అందరం ఆరాధించాం, ఇదంతా దేవుణ్ణి మహింపరచడంలో ఒక భాగమా? ఇక్కడ యెహోషువ ఆకాంతో అంటున్నాడు, నా కుమారుడు ఆకానా, దేవుణ్ణి మహింపరిచి నువ్వు చేసిన దాన్ని ఎదుట ఒప్పుకో. అంటే మన పాపమును మనం ఎప్పుడు ఒప్పుకుంటామో అప్పుడు మనం దేవుణ్ణి మహింపరుస్తున్నాం. ఆయన అన్నాడు, నా మహిమ వలన అది పరిశుద్ధపరచబడుతుంది. నిజంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, నిజమైన ఆరాధన చేస్తున్నప్పుడు, మన పాపాలను ఒప్పుకున్నప్పుడే దేవునికి నిజమైన మహిమ అన్నమాట. మన పాపంలో ఒప్పుకున్నప్పుడే నిజమైన మహిమ దేవుడిని చెల్లించినట్లు. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాలను క్షమిస్తాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక వేరే సంఘానికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్తానికి అక్కడ ఉన్నప్పుడు పాట పాడినప్పుడు ఒక ఆయన ఇది డోలోకి ఏదో వాయిస్తారు కదండి, కిటికీలో నుంచి ఒక ఆయన అన్నాడంటే ఇతను జరిపేసేసి, కిటికీలో నుంచి ఒక ఆయన ఆ చర్చ్ లోపల కూర్చుని ఆయన జరిపేసి డోలక్ని కిటికీ దగ్గర జరుపుకుని టపటపా టపటపా కొడతంటే ఈ కొట్టినోడు కానీ ఈ కిటికీ లోపల నుంచి కొట్టినోడు బాగా కొట్టాడంట, బయట నుంచి లోపల కొట్టినోడు. ఇంత ముందు కూర్చున్నాడు ఒకడు, ఆయన లేపేసి వీడి కిటికీలో నుంచి దాన్ని టకటకటకట కొట్టాడంట. చాలా బాగా పడాడంట, బాగా ప్లే చేస్తాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, భలే వాయించో, బయట నుంచి ఎందుకు వాయిస్తున్నావు, లోపల రాయ్యా అని చెప్పున్నానంటే పాస్టర్ గారు నాలాంటి వాడు రాకూడదులేండి, ఫుల్గా వేస్తున్నాడంట. బట్ ఇది మాత్రం బాగా ప్లే చేశారంట. వీడు అనుకుంటున్నాడు నేను ఇది దేవుని కోసం బాగా దేవుని మహిమ చెల్లించాను. వాస్తవానికి నేను అంటున్నాను, మనము త్రాగుడనే పాపం కాకపోవచ్చులే కానీ ఏదో ఒక అవిధేయతతో, బలహీనతతో, శరీర క్రియలతో అలా వచ్చి అలా నోటితోనూ క్రియలతోనూ భక్తితో దేహంతో ఆరాధించి వెళ్ళిపోతున్నాం తప్ప, మొదటిగా మన హృదయాన్ని సమర్పించి, అయ్యా నాలో యొక్క అవిధేయత ఉంది, నాలో యొక్క దోషం ఉంది, నాలో యొక్క పాపం ఉందని చెప్పని ఆయన ఎదుట దాన్ని ఒప్పుకున్నప్పుడే దేవుడు మనల్ని కలుసుకుని పరిశుద్ధపరిచేవాడిగా ఉన్నాడు కదా. నేను అంటున్నాను, నువ్వు ఏ ఆరాధనలో పాల్గొన్నప్పటికీ ఇది జరుగుతుందా? ఏది? మనం అందరం చేరినప్పుడు ఇక్కడ బలిపీఠ ఏర్పరుచుకున్నాం, దీని మీద మన అర్పణలు పెడుతున్నాం. స్తుతి ఒక అర్పణే, కృతజ్ఞత ఒక అర్పణే, ఇవి దేవుని మహిమే. అక్కడ దేవుని మహిమపరచడానికి ఆకాంతం అన్నాడు, నా కుమారుడా యెహోవాను మహిమకు చెల్లించి నువ్వు చేసింది ఒప్పుకో. మనం ఒప్పుకుంటేనే దేవుని మహిమపరచడం, కప్పుకోవడం కాదు, బయట ఒకలాగా మందిరంలో ఒకలాగా కప్పుకోవడం కాదు. నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను, నీ క్రియలను నువ్వు కప్పుకోవడం కాదు. అయినా మనుషులు నీ పైరూపం చూస్తున్నారు, నీ అంతరంగం వారికి తెలియదులే, కానీ నీ అంతరంగం ప్రభు స్పష్టంగా చూస్తున్నాడు. నీ రహస్యాలను ప్రభు స్పష్టంగా చూస్తున్నాడు. ఆయన దగ్గర ఎట్లా కప్పుకోగలవు? ఏమండి, మొన్న నేను ఈ శీతాకాలం కదా, మాకు ఈ గ్రేజర్లో ఈ కరెంట్ ఇది ఏమంటారు అవి ఏం ఉండవు, పొలాల పొయ్యిలే. ఈ రోజుకి చర్చి దగ్గర కాసిన పొలాలు ఉంటాడు పక్కన, అవి ఎర్రగొడుతున్నప్పుడు ఒక పుల్లని కాలు పెట్టి పేలుని కొడితే ఇది ఇరిగిపోయి మొక్క ఉంది, ఇది అసలు మొక్క ఉంది చూడు, అసలు మొక్కలో ఎప్పుడు ఎట్టా గీసుకుని ఇక్కడ దాకా వచ్చేసింది, చిరిగిపోయేటప్పుడు నెక్స్ట్ రోజు మా ఇంటికి వెళ్ళాలి. మా ఇంటికి వెళ్ళా, ఏమండి ఇప్పుడు ఆ దెబ్బ ఏం అవ్వకూడదు, కనిపించకూడదు, కనిపిస్తే సో నేను ఆ రోజు నుంచి దాచా. మొన్న ఏదో కాలు ఇలా పైకెత్తున మా మను చూసి ఇంత దెబ్బ తగిలితే నాకు చెప్పవేంటి. నేను అన్నాను, మనుషుల దగ్గర దాయొచ్చు, ఏదైనా దాయొచ్చు. నా హృదయంలో బాధ ఉండొచ్చు, నీకు దాయొచ్చు. నా హృదయంలో సంతోషం ఉండొచ్చు, నీ దగ్గర దాయొచ్చు. ఏదైనా ఉండొచ్చు, నీ దగ్గర దాయొచ్చు. కానీ దేవుని దగ్గర నీ బ్రతుకుని, నీ రహస్యాన్ని, నీ అంతరంగపు స్వభావాన్ని నువ్వు దాచిపెట్టలేవు అనేది ఒకటి గమనించుకో. హల్లెలూయా. నువ్వు దేవుని ఎదుట మోకరించినప్పుడు, దేవుని ఎదుట నువ్వు బలిపీఠం కట్టుకుని ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుడు అక్కడికి వచ్చి కలుసుకుంటానని,
అక్కడికి వచ్చి పరిశుద్ధపరుస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. పరిశుద్ధపరచాలంటే నా మహిమ వలన పరిశుద్ధపరుస్తా. ఆయనకి భయం ఎలా తేగలమయ్యా అనంటే స్తుతితో తెస్తాం, కృతజ్ఞతతో తెస్తాం, అలాగే మన పాపములు ఒప్పుకుంటున్నప్పుడు తెస్తాం. నేను అంటున్నాను, మనమందరం బలలో చేయవలసిన బిడ్డలమే కదా. నిజం చెప్పండి, నీ అంతరంగం నీ మనస్సాక్షిని గద్దిస్తూ ఉన్నప్పటికీ కూడా, బల సమీపిస్తూ ఉన్నప్పటికీ కూడా కఠినపరుచుకుంటూ బలలో చేయి వేస్తున్నావా? జాగ్రత్త. అది నీకు మంచిది కాదు, అది నీకు క్షేమం కాదు, అది నీకు ఆరోగ్యం కాదు, అది నీ ఆత్మకు జీవం కాదు. నేను అన్నాను, నలుగురిలో నేను తప్పుటోండి అని చెప్పి నిలబడి ఒప్పుకున్నా నీకు నలుగురిలో అది చిన్నతనంగా అనిపించవచ్చేమో, కానీ దేవుడు నిన్ను కలుసుకుంటాడు, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చి జనులు ఎదుట నిలబెడతాడండి. పరిసయుడు యేసేని ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. పరిసయుడు ఇంటికి ఆహ్వానించినప్పుడు పరిసయుడు యేసే ఇంటికి వచ్చిన నీళ్ళు ఇవ్వలేదు, పరిసయుడు నూనెతో తలాంటలేదు, పరిసయుడు యేసేని ముద్దు కూడా పెట్టుకోలేదు. కానీ పాపాత్రురాలైన ఆ స్త్రీ, పేరే పాపాత్రురాలంట, పాపాత్రురాలైన స్త్రీ వెనక నుండి వచ్చి ముందుకు వచ్చే ధైర్యం లేక కన్నీళ్లతో పాదాలు కడిగిందండి. నేను అన్నాను, ఈ ప్రపంచం అంతట్లో కూడా విలువైన నీరు ఏదన్నా ఉందంటే మనిషి ఇవ్వగలిగింది కన్నీరే. ఏమండి, మనిషి ఇవ్వగలిగింది కన్నీరు. మొన్న ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ టెంకాయ ఎందుకు కొట్టకూడదు అని చెప్పని పూజారి వచ్చి అడిగారంట. అసలు మీరు ఎందుకు కొడుతున్నారో చెప్పండి అని అడిగాడంట. చూసారా, ఆయన తేల్చింది ఏంటంటే టెంకాయకున్న గొప్పతనం ఏంటంటే, మనం భూమి మీద మిగతా చెట్లన్నిటిలో కూడా మనం తిన్నాక మన నోట్లో నుంచి వచ్చిన విత్తనం, మన పంటికి తగిలిన విత్తనం భూమిలో నాటుతాం. ఏమండి, కానీ టెంకాయలో ఉన్న భాగ్యం ఏంటంటే అది పంటికి తగలదు. ఇన్నర్ పార్ట్ ఏదైతే ఉందో, దేనిని బట్టి చెట్టు పెరిగిద్దో ఆ విత్తనం అనేది పంటికి తగిలి అపవిత్రం. మనిషి నోటి మూలంగా అపవిత్రం కాదనమాట. హల్లెలూయా. సో ఈ భూలోకంలో ఏదైనా నీరుందనుకోండి, అది మనం పట్టుకుంటానికి, మనం ముట్టుకుంటానికి అవకాశం దక్కింది తప్ప, ఈ కొబ్బరికాయ ఏదైతే ఉందో ఎక్కడ పగల కొడతాం అక్కడే నీరు అది అర్పించబడిపోతుంది అనమాట. సో చెప్పాడంట, టెంకాయలో నీరు అట్లా చెప్పాడు. ఇప్పుడు సేవకుడు చెప్పాడంట, టెంకాయ పగల కొడితే వచ్చే నీరు ఎంత పవిత్రమైతే మా గుండెకాయ కొట్టినప్పుడు మేము పాపులం ప్రభువా అని మా అవిధేయతలను బట్టి మా గుండెకాయ పగల కొట్టుకుని కాచే కన్నీరు అంతకంటే పవిత్రమైంది, దానిని మేము ప్రభు పాదాలకి అర్పిస్తున్నాం అని చెప్పన్నారంట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు చెప్తేనే బాగుంటది, బట్ ఇక్కడ నేను చెప్పేది కొబ్బరికాయ విలువైంది అయితే అందులో ఉన్న నీరు విలువైంది అంటే నిజంగా దానికన్నా మన కన్నీరు ఇంకా విలువైంది, అది ఇంకా విలువైంది. కొబ్బరికాయ పగలగొడితే నీళ్ళు వస్తున్నాయేమో, కానీ నిజంగా మన గుండె ఆ దేవుని పట్ల నిజంగా అది ఆ కృతజ్ఞత లేదా పాపమును బట్టి పశ్చాత్తాపం కలిగితే తప్ప కన్నీరు బయటికి రాదు కదా. ఈ పాపాత్మ స్త్రీ వచ్చి తన గుండెలలో ఉన్న పాపము వలన కలిగిన ఆ గాయం అంతటిని బట్టి, ఆ అపవిత్ర అంతటిని బట్టి ప్రభువు పాదాల దగ్గర కన్నీళ్లతో ఆయన పాదాలని కడిగిందండి. ఆవిడ ఎంత దుఃఖం పుట్టుంటది. రోజున నిజంగా ఆయన బలిపీఠ ఎందుకు వచ్చినప్పుడు మనల్ని మనం సమర్పించుకుంటున్నప్పుడు మనం యోగ్యంగా లేమని, మన క్రియలు బాగలేదని, మన ప్రవర్తన బాగలేదని, మన జీవితం మన దేహం బాగలేదని, అది దేవుని వాక్యానికంటే విరుద్ధంగా అపవిత్రంగా జీవిస్తుందని ఆ దుఃఖం వస్తుందా? ఆ పశ్చాత్తాపం వస్తుందా? ఏమండి, ఇదిగో నేను చెప్పాను, వాడు బాగా డెవలప్ ప్లే చేశాడంట, కానీ తాగే స్ప్రే చేశాడు. ఫైన్, మనం తాగకపోయి ఉండొచ్చు, మన జీవితాల్లో ఏదో ఒక పాపం అట్లాగే పెట్టుకుని ప్రార్థన గంభీరంగా చేస్తున్నాం, పాటలు గంభీరంగా పాడుతున్నాం, ఆరాధన గంభీరంగా అర్పిస్తున్నాం, అది దేవునికి ఏమాత్రం ఉపయోగకరంగా మారదు. మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పాపమును దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఆయన అంట మనల్ని కలుసుకుని మనల్ని పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నాడంట. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, పరిశుద్ధతను కోరుకునే వాడై ఉన్నాడు, పరిశుద్ధత కొరకు తన ప్రాణం పెట్టిన వాడై ఉన్నాడు, పరిశుద్ధపరిచే దేవుడుగా కూడా ఉన్నాడండి. ఆయన బలిపీఠం యొద్దకు వస్తున్న మనము పరిశుద్ధపరచబడి తిరిగి వెళ్తున్నావా? మరి ఎందుకు వస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? క్లియర్ కట్గా చెప్పాడు. ఇంతకు ముందు నేను ఈ నిర్మాకాండం మీకు చెప్పాను, కానీ ప్రతిసారి దేవుడు మాట్లాడిన కొత్త మాట మెదుగు తెచ్చి పెడుతున్నాను నేను. హల్లెలూయా. నేను కలుసుకుంటాను అన్నాడు. చెప్పలేదా?
నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరుస్తాను. నాకు యాజకులు అహరోను అతని కుమారులు పరిశుద్ధపరుస్తాను. ఆ రోజున వారి యాజకులు అయితే ఈరోజు మన అందరం యాజక సమూహమే. మనల్ని బలిపీఠం దగ్గర పరిశుద్ధపరుస్తాడు. ఏమండి, ఈ బలిపీఠం దగ్గర కొందరేమో రారు. సమాజంగా దేవుడు ఏర్పరిచిన ఈ బలిపీఠం దగ్గర కొందరేమో రారు. కొందరు వచ్చినా నా కోసం వస్తారు. నిజం, రాకపోతే అయ్యగారు అడుగుతారు, లేకపోతే అందరి ముందు అంటాడు, లేకపోతే ప్రార్థన చేయడు, లేకపోతే ఏదో ఒకటి అంటాడు. నా కోసం వస్తారు. రావాల్సింది ఎవరి కోసం? నేను ఏ పాట ఉండండి, దేవుడికి నచ్చకపోతే నన్ను తీసేసి వచ్చే వారం ఇంకో పాస్టర్ని పెట్టేస్తాడు. దేవుడు చేయగలడు. దేవుడు రక్తంతో కొనుక్కున్న సంఘం ఇది. కానీ ఎవరి కోసం రావాలి మనం? మాట్లాడట్లా. దేవుని కోసం నువ్వు రావాలి. దేవునికి నీ జీవితం అర్పించాలి. దేవుణ్ణి నువ్వు పాపములు ఒప్పుకుని మహింపరచాలి. ఏమండి, నువ్వు మహింపరిచినప్పుడు కదా బలిపీఠం దగ్గర దేవుడిని పరిశుద్ధపరుస్తాడు. బలిపీఠం దగ్గర అంట దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. 2, సమర్పణలో భాగంగా నేను మరింత లోతుకు తీసుకెళ్తాను. చూడండి మిమ్మల్ని 20వ అధ్యాయం చూడండి, 24వ అధ్యాయం చూడండి. నిర్గమకాండమే. ఏంటమ్మా? మట్టి బలిపీఠమును దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. స్తోత్రం చెప్పు. నేను అన్నాను, మొదట మనం పరిశుద్ధపరచబడాలి. బలిపీఠం అంటే సమర్పణ జీవితం అనే కదా చెప్పాను. మొదట నీ ప్రాణాత్మ దేహాలని సజీవ యాగంగా, ప్రభువు ఎలాగైతే తాను మన కొరకు సజీవ యాగంగా అర్పించుకున్నాడో, బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు మనలో మనం సంపూర్ణంగా అర్పించుకోవాలి. తర్వాత నేను అన్నాను, మొదట నువ్వు అంగీకరించబడిన తర్వాత బలిపీఠం మీద అన్నాడు, నీ దహన బలులు, సమాధాన బలులు, గొర్రెలు, ఎద్దులు అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచి ప్రతి స్థలంలో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును. ఏమండి, ఈ రోజున మనిషికి ఆశీర్వాదం కావాలి. కానీ ఆశీర్వాదం కావాల్సిన నీవు దేవునికి సమర్పించుకోలేకపోతే ఆశీర్వాదం ఎట్లా వచ్చింది? 2 వేరు విషయాలు చెప్తా. ఒకరికేమో భక్తి చేయడం వచ్చు, ఒకరికేమో అర్పణలు ఇవ్వడం వచ్చు. ఏది బెస్ట్? ఏది బెస్ట్ దేవుడు కోరేది? అమ్మా, ఇంకా 2 కావాలి. 2 ఆరాధనలో, భక్తిలో భాగమే. 2 మీరు అర్థం చేసుకోండి. అబ్రహాము, నువ్వు నాకు భయభక్తులు కలిగి ఉన్నావు అని నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాను. నువ్వు భయపడువాడు అని చెప్పి నేను తెలుసుకున్నానని చెప్పడానికి, అబ్రహాముని దేన్ని బట్టి నాకు భయపడినవాడని దేవుడు ఆస్వాదించాడయ్యా అనంటే, దేవుడిచ్చిన ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిపీఠం మీద పెట్టమన్నప్పుడు పెట్టాడు. హల్లెలూయా, పెట్టేశాడు. బలిపీఠం మీద పెడతాడు, సమర్పించేయడం. నేను అన్నాను, దేవుడు నీ ఆయుష్కాలంలో నీకు ఇచ్చిన సమయాన్నే కానీ, దేవుడు నీ కష్టార్జితం వల్ల నీకు ఇచ్చిన అర్పణనే కానీ, లేదా ధనమునే కానీ నువ్వు తెచ్చి బలిపీఠం మీద శ్రేష్టగా పెట్టగలిగినప్పుడు నువ్వు ఆశించని, నువ్వు ఊహించని ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడనమాట. అది అందులో భాగం. ఏది అందులో భాగం? అర్పణలు అనేది మొదట ఫస్ట్ ఇది అవ్వాలి. అదే చెప్తున్నా, ఒకళ్ళకి అర్పణలు ఇస్తాం వచ్చు, తమను అర్పించుకోవడం రాదు, తమ హృదయాన్ని అర్పించుకోవడం రాదు, తమ జీవితాన్ని పాపాన్ని ఒప్పుకుని తమ అంగీకరించబడతారు రాదు. కొందరికి తాము పర్ఫెక్ట్ గా ఉంటుంది తెలుసు, కానీ దేవుని కంటే కూడా ధనమును ఎక్కువ ప్రేమించడం వచ్చు. మిగతా భక్తి అంతా బాగా చేస్తారు, పాపం లేకుండా ఉంటారు, బాగానే ఉంటారు. బట్ దేవుని దగ్గర ₹1 తీయాల్సి వచ్చినప్పుడు మాత్రం, దేవునికి అర్పించాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రాణం ఒప్పుకోదండి. అప్పుడు ఇది చేసినప్పుడు ఇది ఉపయోగం లేదు, ఇది చేసి ఇది లేనప్పుడు దీనికి ఉపయోగం లేదు. 2 కలిసినప్పుడు అక్కడ అంటాడు, నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాను. ఈరోజు ఆశీర్వాదం అందరికి కావాలి, సమర్పణ అందరికీ లేదు. ఆశీర్వాదం అందరికి కావాలి. మీకు తెలుసా, పాత నిబంధనలో 5 రకాల అర్పణల గురించి ప్రభువు మాట్లాడాడు. ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు. 5 రకాల అర్పణల గురించి పాత నిబంధనలో ప్రభువు మాట్లాడాడు.
ఇక్కడ నా ఉద్దేశం మిమ్మల్ని మోటివేట్ చేసి అర్పణలు తీపించడం నా ఉద్దేశం కాదులే కానీ నేను అంటున్నాను, నీవు రెండిట్లో ఎంత ఖచ్చితంగా ఉన్నావో చూడు. ఈ సంవత్సరం నీ ఆశీర్వాదానికి అడ్డు ఉంటో మనం చూద్దాం. మొదట బలిపీఠం దగ్గర నీవు పరిశుద్ధపరచబడు. రెండు, నువ్వు పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుడు చెప్పిన దహనబలులు ఆ సమర్పణలో భాగమైన అర్పణలు అక్కడ పెట్టు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వు. ఆ తర్వాత నీ ఆశీర్వాదానికి కొద్దిగా వచ్చేది అడుగు. అబ్రహాము ఆ అర్పణలో భాగంగా తనకున్న మందులో నుంచి ఏదొడిగిన ఇష్టం గొప్ప ఏది కాదు, కానీ తనకు ఎంత ఆస్తుందండి. ఆ రోజున ఇద్దరు కలిసి వచ్చారు. ఎవరిద్దరు? అబ్రహాము, లోతు. ఒక రోజుకి వాళ్ళిద్దరు కలిసి నివసించలేనంత ఆస్తి అయిపోయింది. ఇప్పుడు ఈ ఆస్తిలో నుంచి అబ్రహాము ఒక 100 గొర్రెలు నా బలిపీఠం మీద పెట్టంటే ఆ 100 గొర్రెలు దేవుడు ఇచ్చినాయి. కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. 100 గొర్రెలు ఎక్కువ, కుమారుడు ఎక్కువ. ఇప్పుడు దేవుడు దేన్ని అడిగాడు? కుమారుని తెచ్చి. ఇప్పుడు అబ్రహాం ఆలోచించలేదండి. గొర్రెలు ఇవి కాకపోతే అవి ఉంటాయి, అవి కాకపోతే అవి ఉంటాయి, అవి కాకపోతే అవి ఉంటాయి, అర్పించవని ప్రభువా, కొడుకు అక్కడే కదా. అసలు నేనంటాను, ఇటువంటి ఆలోచన చేయాల. తెల్లారు లెగిసి గాడిదకి అందకట్టి 3 రోజులు ప్రయాణం చేసి చూపించిన కొండ మీదకి వెళ్ళి బలిపీఠం కట్టేసి కట్టెలు పెట్టేసి కొడుకుని బలిపీఠం మీద పెట్టాడు. దాని గురించి మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, నీవు నాకు భయపడు వాడవని. దీన్ని బట్టి నాకు అర్థమైంది, నువ్వు దేవునికి భయపడేవాడమని ఎట్లా అర్థమవుతుంది? దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలోనూ నువ్వు సరిగా లేవు. బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు ఒప్పుకుంటానికి సరిగా లేవు. పాటించట్లో విఫలమైపోతున్నావు, ఒప్పుకుంటులో విఫలమైపోతున్నావు. సరే, ఇదన్నా చేసావనంటే దేవుడు నీకు ఇచ్చిన దానిలో నీ బలమును, నీ సమయమును, నీ ధనమును దేవునికి ఇవ్వడానికి కూడా నువ్వు వెనకే పడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఇవన్నీ అర్పించు. ఏమన్నాడు? దాని మీద నా మంటి బలిపీఠ నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు, సమాధాన బలులు, గొర్రెలు, ఎద్దులు అర్పింపవలను. నేను నా నామమున జ్ఞాపకార్థం గురించి ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి మొదట అర్పింపవలను, తర్వాత ఆశీర్వదించదు. క్లియర్గా చెప్పాడు కదా. నేను అంటున్నాను, రెండిటిలో ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉన్నాను. ప్రథమ ఫలం అంటే పుట్టిన బిడ్డలలో, పుట్టిన తొలిచూలలో మొదటిది, అది పశువుల్లోనైనా కడుపును పుట్టిందైనా మొదటిది దేవునికి ఇచ్చేయాలన్నమాట. ఫైన్. నేను అన్నాను, ఇప్పుడు ఇవన్నీ మీకు నేర్పించి మీ దగ్గర లాక్కుంటా నా చిత్తం కాదు. పాత నిబంధనలో దేవుడు పెట్టిన దేవునికి అంటూ ప్రత్యేకపరుచుకున్న అర్పణ విభాగాలు అవన్నమాట. హల్లెలూయా. ప్రథమ ఫలము దేవునిది, మొదటిది దేవునిది. నీ దినములో మొదటిది దేవునిది. నీకు జాబ్ వస్తే మొదటి శాలరీ దేవుడిది. నీకు పంట వస్తే మొదటి కోత దేవుడిది. అన్ని పాత నిబంధన ప్రకారంగా అన్ని. ఈ రోజుకి నేను అంటున్నాను, ఆ పెద్దలు మనం ముందటి సేవకుల తరం అలవాటు చేసిన క్రమాన్ని బట్టి ఉప్పు పప్పు కూడా అక్కడ తెచ్చి ప్రథమ ఫలం అర్పించి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు అక్కడ అర్పించమని నేను అడగట్లా, కానీ ఈ రాత్రి కొత్తది పర్టికులర్గా ఒకటి నేర్పిస్తాను. ఏమండి, అయితే ఆ అర్పణలు ఎందుకు అయ్యానంటే, నువ్వు అంగీకరించబడ్డాక నీ సమర్పణ చూసిన దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించడానికి. నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. నేను ఒక విషయం చెప్తాను. 22వ అధ్యాయము 23వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండగ ఆచరింపవలెను. ఓకే. పులియని రొట్టెల పండగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులలో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియమక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. నా సన్నిధిలో ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నా సన్నిధిలో ఎవడు వట్టి చేతులతో కనబడకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఎలాంటి చేతులతో కనబడకూడదంట? వట్టి చేతులతో కనబడకూడదు. ఈ మాట నడిపెట్టు కొంతమంది ఉపవాస ప్రార్థనలు కూడా కానుకలు పెట్టేస్తారు. ఉపవాస ప్రార్థనలో కానుకల సంగతి పక్కన పెట్టేస్తే, దేవుడు ఇజ్రాయెల్కి నియమించిన మాట ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు వట్టి చేతితో వెళ్ళకూడదు. ఏం చేయకూడదంట? వెళ్ళకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆ కష్టార్జితంలో నుంచి నీకు శ్రేష్టమైన అర్పణ తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి దేవునికి హృదయపూర్వకంగా అర్పించి సనుగు కొనకయో బలవంతంగా కాకయో దేవునికి అర్పణ ఇవ్వాలండి. ఎలా ఇవ్వాలి? కాకుండా అర్పణలు ఇవ్వాలి. మొన్న మీకు పాత నిబంధనలో నోవా గురించి చెప్పాను కదా, ఇక్కడ నెలకొట్టడం జరిగినప్పుడు నోవాహు కృతజ్ఞతగా ఏం చేశాడండి? ఒక అర్పణ తెచ్చి ఆడు పెట్టాడు. విన్నారు కదా? ఆ రోజు అర్పణ పెట్టినప్పుడు దేవునికి అది ఎలా మారిందంట? ఇంపైన సువాసనగా మారింది.
నేను చెప్తున్నాను చూడండి, ఈ రాత్రి ఇదే విషయాన్ని పౌలు ఇలా వివరించి చెప్పాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో చెప్తాను, 4వ అధ్యాయము 180 పేజ్, 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. నేను ఈవిని ఇవి కాదు, ఈ అది ఈకి మళ్ళీ ఆపేక్షించి యాకి గుడిస్తే ఈ అది ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పట్లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి. మీకు అర్థమైందండి? మీకు నేను లాభాన్ని అపేక్షించి మాట చెప్పట్లేదు. నేను కూడా ఈ రాత్రి నాకు లాభం రావాలని మాట చెప్పట్లేదు. నాకు చాలా అంతుంది ఏమండి, నాకు 3 పూటలు గడవడానికి, సేవకు తిరగడానికి నాకు ఈ రోజు దాకా కొదువైతే లేదు, నా అవసరాలు. నేను నా ఈవి కోసం చెప్పట్లా, మీ లెక్కకు, మీ లెక్కకు, మీ కష్టాజితానికి విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. హల్లెలూయా. మీ లెక్క, మీ కష్టాజితం విస్తారంగా ఫలించాలనే నేను ఈ మాటలు చెప్తున్నాను. ఏంటంట, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవును, అవి మనోహరమైన సువాసననియు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. స్తోత్రం చెప్పు. సేవకుడు వేరే ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు ఈ ఫిలిప్పీన్ సంఘం ఇక్కడి నుంచి అక్కడ నీకు సేవలు ఏమన్నా ఉపయోగపడతాయో అని చెప్పని కొన్ని వస్తువులు, కొంత కానుక, కొంత అర్పణలు, కొంత ధనం పంపించారంట. ఎపాఫ్రోదితు అనే ఒక జత పనివాడిని ఏర్పరచుకుని ఆ జత పనివాడికి అర్పణలన్నీ ఇచ్చి పంపించినప్పుడు వీళ్ళకి అక్కడి నుంచి లేఖ రాస్తున్నాడు ఫిలిప్పీన్ సంఘానికి. రాస్తూ అన్నాడు, మీరు నాకు పంపించింది సమృద్ధిగా ఉన్నాయి, నేను ఇంకా ఆశపడి చెప్పట్లా, ఇలా రాస్తే మీరు చెప్తారని చెప్పట్లా, మీకు విస్తార ఫలం కావాలని చెప్తున్నాను. అవి మీరు సేవకుణ్ణి, సంఘాన్ని, అందులో ఉన్న అవసరాన్ని గుర్తించి మీరు పంపించిన ఆ అర్పణలు అనేవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగముగా ఉన్నాయంట. పాత నిబంధనలో వాళ్ళు అర్పించే దహన బలులు, సమాధాన బలులు, గొర్రెలు, ఎద్దులు దేవునికి సువాసనగా మారితే, కొత్త నిబంధనలో దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుంచి సేవకునికి ఉన్న అవసరాన్ని చొప్పున నువ్వు ఇప్పే గుప్పుడులు ఎలా మారుతాయనంటే ఇవి దేవునికి సువాసనగా మారుతాయంట. అలా మారినాక వాళ్ళకి ఒక ధన్యత ఇచ్చాడు చూడు. ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. దేవుడు మీ ప్రతి అవసరం తీర్చాలి. దాని ముందేం జరగాలి? దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగం చెయ్యాలి. అది చేశారు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ చెప్తున్నాడు మీ ధన్యత ఏంటంటే, కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు అని చెప్తున్నాడు. ఎప్పుడు తీరుస్తాడంట ప్రతి అవసరం? ఫిలిప్పీల సంఘం యొక్క బిడ్డల యొక్క ప్రతి అవసరం ఎప్పుడు తీరుస్తాడంట? వాళ్ళు దేవునికి సువాసన భరితమైన అర్పణలు, యాగములు అర్పించారండి. ఇక్కడ సువాసన భరితమైన అర్పణలు అన్నప్పుడు ఏమండి, ఒకడికి మించి ఒకటి ఇచ్చేది కాదు. నీ హృదయములో దేవుని సేవ పట్ల ఉన్న భారము కొలది దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోంచి ఆసక్తిగా, ప్రేమగా ఇచ్చింది అది. హల్లెలూయా. చూడండి, ఇది చెప్పినాక మీకు ఒక విషయం నేను నేర్పిస్తాను ఈ రాత్రి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట చెప్తాడు, 6వ వచనం, 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు, చూడు ఇది పాయింట్, సనుగు కొనక బలవంతంగా కాకయు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రాకారము ఇయ్యవలెను. స్తోత్రం చెప్పు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానని. చూడండి, ఇక్కడ సనుగు కొనక బలవంతంగా కాక ఏం చేయదు. ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారమే ఇవ్వవలెను. అది కూడా అలా ఉత్సాహంగా ఇవ్వాలంట. ఈరోజు చాలా మంది చూశాను, వాళ్ళు ఎలాగంటే మోటివేట్ చేస్తారు. నేను కొన్ని సభలకు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు ముందేదో ఒక స్టోరీ చెప్పి ఆయన అంటాడు, ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీ పర్సులో ఉన్న డబ్బులు అంతా గుప్పిట్లో పట్టుకో, పైకి చూపించు, నేను ప్రార్థన చేస్తాను.
ప్రార్థన చేసినాక నీ ముందు కానుకలు సంచితి మొత్తం వేసేయమంటాడు. ఒకసారి అట్లా వేసి వచ్చాను నేను. అప్పుడు నేను ఎంత ఉన్నప్పుడు, అంటే ఎంతంటే ఆత్మీయ జీవితం ఎదగనప్పుడు, ఎంత ఉన్నప్పుడు వేసి వచ్చా. నూజివీడులో కోవడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం వేసా. ఏం ఆలోచించకంటే కనీసం పెట్రోల్ కంటే డబ్బులు ఉన్నాయి అన్నట్టు పెట్రోల్ ఉంది వెళ్తానికి. ఇది ఒక 5-6 కిలోమీటర్లు ఆగిపోయినాడు కూడా వస్తాడని ధైర్యంతో మొత్తం వేసి వచ్చాను నేను ఆయనకి. అలా మోటివేట్ చేస్తారు. ఇక్కడ నా ఉద్దేశం మోటివేట్ చేయడం కాదు. అక్కడ దేవుడు చెప్పు ఉత్సాహంగా ఇచ్చే మనసు నీకు రావాలి. ఏది ఇచ్చినా, నువ్వు ఏ కానుక ఇచ్చినా ఎలా ఇవ్వాలండి? ఉత్సాహంగా ఎవడో రావాలి. నేను అంటున్నాను, నేను మీకన్నా ఎక్కువ ఈ విషయంలో చేస్తున్నాను కాబట్టి నేను చెప్పడానికి సమర్థుడును. ఏమండి, నేను నాకు దేవుడు ఇచ్చిన ప్రతి అర్పణ విషయంలోనే కానీ, నా ముందు ఏదన్నా పరిచర్యలో అవసరం కనిపించినప్పుడే కానీ నేను ఇచ్చే విషయంలో ఉత్సాహంగా ఇచ్చేస్తాను అనమాట. బలవంతమేమి ఉండదు అనమాట. నేను గడిచిన సంవత్సరం పోయిన సంవత్సరం ఎండింగ్ లో చెప్పాను, సంఘము కాబట్టి మనం సంఘముగా ప్రేమ విందు చేసుకున్నప్పుడు అయితే ఎవరన్నా ఒకళ్ళు పెట్టుకుందాం, లేకపోతే అందరి మీద వేసుకుందాం అని చెప్పున్నాను. అది జరిగిన ఈ రోజు దాకా నేను ఏ రోజున అనౌన్స్ చేశానా? ప్రేమ విందు గుప్పిళ్ళు విప్పండి, కనీసం కుటుంబానికి 500 ఇవ్వండి, అనౌన్స్ చేశానా? ఎందుకు చేయను అన్నానంటే, మేమే ఎత్తున్నాం ఇచ్చిన వాళ్ళమే, మిగతా వాళ్ళు ఇవ్వట్లేదు, ఇచ్చేవాడికి నొప్పి రావచ్చు. నువ్వు ఇచ్చిన ఇష్టపూర్వకంగా నువ్వు, అది ఎలా జరగాలి దేవుడు జరిగిస్తాడు. కానీ ఏమండి, మనం బలవంతంగా ఫ్యామిలీ 500 ఇచ్చి పడేయండి అని వాడు లేని పరిస్థితిలో ఉంటే, వాడు ఇచ్చేటప్పుడు బలవంతంగా ఇస్తే వాడికి అది దీవెన కాదు. అది వాడికి దీవెన కాదు. అందుకే నేను సంఘం మొదలుపెట్టిన ఈ రోజు వరకు ఇక్కడ ఏ కూడిక జరిగినా, ఏ భోజనాలు జరిగినా, ఏ రోజు కూడా నేను నోరు తెరిసి దీని ఖర్చుకి ఎంత అవ్వచ్చు అని ఎప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేయను. ఎందుకు చేయండి? ఉత్సాహంగా ఇవ్వాలి, బలవంతంగా కాదు, ఉత్సాహంగా ఇవ్వాలి. రేపొద్దున సేవ విషయంలో నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, దానికి ఎంతో ఖర్చు ఉంది. అది ఏం అవసరాలు ఉన్నాయి, ఏం ఖర్చు ఉందో నేను ఎవరికి చెప్పను. ఖర్చు అయితే ఉంది, చాలా ఖర్చు ఉంది. నేను అనుకున్న విధానంగా ఈ సంవత్సరం మార్పులు చెందడానికి చాలా ఖర్చు పెట్టాల్సింది ఉంది. బట్ దేవుడు చూసుకుంటాడు. నేను చెప్పకుండా దేవుడు చెప్పి హృదయాలను ప్రేరేపించినప్పుడు అది దేవుడు ప్రోత్సహించడం. నేను చెప్పి ఇది కొంటున్నా, అది కొంటున్నా నేను చెప్పి రెచ్చగొడితే నేను ప్రోత్సహించడం అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఉత్సాహంగా ఇచ్చేవాడిని అంటే దేవుడు ప్రేమిస్తాడు. అలా ఉత్సాహంగా ఇచ్చినప్పుడు దేవుని పరిచర్యకు నీ అర్పణలు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగముగా మారినప్పుడు నీ ప్రతి అవసరం కూడా తీర్చబడుతుందంట. ఈ సంవత్సరం నేను అంటున్నాను, విశ్రాంతి దినం దేవుడిది కదా, దేవునికి అర్పించేసే. విశ్రాంతి దినం దేవుడిది కదా, దేవుని సమయం. 6 గంటలకు నేను ప్రార్థన మొదలెడతానంటే మీరు 1/2 గంట ముందు వచ్చి ప్రార్థన చేయాలి. సమయం అర్పించు. దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు హృదయపూర్వకముగా నీ పాపములు ఒప్పుకుని నీ హృదయమును జీవితాన్ని అర్పించు. దేవుడిని పరిశుద్ధపరచాలి. నిన్ను పరిశుద్ధపరిచినాక నీవు దేవునికి నీ యొక్క అర్పణలు అర్పించు. ఓపెన్గా చెప్తున్నానండి, క్యాసరపల్లిలోనే కానీ ఇక్కడే కానీ నాకు కలిగిన చింత ఏంటంటే, పరిస్థితి లేదు కానీ చూపిస్తానికి ఎక్కడా పడని నోట్లు ఉంటే చూడ ఏదైతే కానుకలు వేస్తున్నారండి. అవి సగం చిరిగిపోయి మొత్తం చిరిగిపోయి ఉంటే వేసేదో 10 రూపాయలు 20 రూపాయలు, ఆ 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఆ చిరిగిపోయిన నోట్లు వేస్తున్నారండి. సడన్ గా ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగినా ఇద్దామని చూస్తే ఆ నోట్లు ఏమో పాడైపోయి ఉంటుంది. దేవునికి పాత నిబంధనలో అర్పణ చేసేటప్పుడు దేవుని వాక్యం చెప్పింది, దాని కంటికి కూడా కొంచెం పుసిగారకూడదు, అంటే కంటికి కూడా నీరు గారి అంత జబ్బు ఉండకూడదు. ఎక్కడ చిన్న గాయము గాని, గజ్జి గాని, కొరుకుడు గాని, దాని ఒంటి మీద ఎటువంటి బలహీనత ఉండకూడదు. అది శ్రేష్టమైనదైతేనే అది శ్రేష్టమైనదైతేనే దేవునికి అర్పణ చేయమని దేవుని వాక్యం చెప్తుంది. మీరు అర్థం చేసుకోండి. నేను అంటున్నాను ఇప్పుడు ఎక్కడా పడకపోతే ఎక్కడన్నా మార్చుకో బ్యాంకులో, అంతే కదా. దాన్ని తీసుకొచ్చేసేస్తే నెల ఎన్ని కాగితాలు మిగులుతానండి, నేను మళ్ళీ ఎవరో ఒకరికి ఇచ్చా, అమ్మా మీరు బ్యాంకులో డాక్టర్ డబ్బులు వేసినప్పుడు మార్చండి కొంచెం అని వాళ్ళతో మార్పించుకుని ఆ డబ్బులు నేను తీసుకుంటాను. అక్కడ కానుకల పరిస్థితి అంతే. ఎందుకు ఇంత నీకు దేవుని దగ్గర నుంచేమో శ్రేష్టమైనది కావాలన్నప్పుడు దేవునికి ఇచ్చే ఆదివారం వచ్చే 10 రూపాయల కానుకలు కూడా అంత అలాంటి హృదయంతో ఎలాగిస్తున్నావు? ఎందుకు భయం పుట్టట్లేదు?
ఏమండి, నా పర్సులోకి అలాంటివి వచ్చినప్పుడు నేను అవి కానుకగా ఆపేస్తాను. ఆపేసి ఎవరికి నుంచి బ్యాంకులో మార్పించుకుని అప్పుడు నేను వాటిని ఉపయోగించుకుంటాను. హల్లెలూయా. ఆ అర్పణలోనే మనుషుల హృదయం నాకు అర్థమవుతూ ఉంటుంది. అర్పించేటప్పుడు ఇలా పట్టుకో అది ఏంటోనండి, అసలు ఆ కాగితాన్ని ఎట్ట అసలు మన ఇండియాలో డబ్బులు ఎట్లా వాడుకోవాలి తెలీదా? అరే ఏంటండి బిసికేసి సెలవుడు సొద్దులాగా ఏంటండి అమ్మా? ఇప్పుడు కనిపిస్తుందా? నా చేతిలో ఎంత ఉంటుంది కనిపిస్తుందా? కనిపించలేదు కదా. ఈ జేబులో కాస్త ఎక్కువ డబ్బులు ఉన్నాయి, కనిపిస్తాయా? కాదు, ఇట్లా పెట్టు, నువ్వు ఇట్లా పెట్టు. ఇదిగో ఈ జేబులో 10 రూపాయలు 20 రూపాయలు నీకు తెలుస్తుందా? ఏ కాగితాలు తెలుస్తున్నాయా? పట్టుకు ఏంటండి ఇది పనులు? స్తోత్రం చెప్పు. అట్ని పిసికేసి నలిపేసి ఆల్రెడీ ఆడి చేతిలోకి వచ్చినప్పుడు పడం నోటు దాస్తాడు ఆదివారానికి, దాచేసి ఇంకా దాన్ని పిసికేసేస్తే అది దేవునికి శ్రేష్టమైన అర్పణ అవదని నేను అనుకుంటున్నాను. అలాగా అది మార్చబడతాం. ఏమండి, ప్రథమ ఫలము దేవుని, ప్రతిష్టార్పణలు దేవుని. అంటే ఇది నేను ఇంకా అర్పణల గురించి చెప్తే పెద్ద టాపిక్, అది మీకు చాలా చాలా చెప్పాలి టాపిక్. అదంతా నా మ్యాటర్ కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్తాం. అయితే ఆ అర్పణలో ప్రథమ ఫలం దేవునిది, మొదటిదంతా దేవునిది, దేవునికి అర్పించాలి. ప్రతిష్టార్పణలు దేవుని. ప్రతిష్టార్పణ అన్నప్పుడు నీ దశమ భాగం ప్రతిష్టార్పణ, అది ప్రతిష్ఠితం అనమాట. ప్రతిష్ఠితమైంది అన్నప్పుడు అది మందవదు. ఇప్పుడు ఈ స్టాండ్ తెచ్చాను, ఇది 2000 పెట్టి కొన్నప్పుడు దీన్ని మొదటగా ప్రార్థన చేసి ప్రభువా నీ సేవ ప్రతిష్ఠిస్తాను, అది ప్రతిష్టం అనమాట. అట్లా ప్రతిష్ఠితం అనమాట. ఇప్పుడు మొన్న వంట సామాను కొన్నాం, అవి ప్రార్థన చేసాం, ప్రతిష్టం అయిపోయినాయి. అది దేవుడిదే, ఈ దేవుడికే. ఈ కుర్చీలు ఉన్నాయి, ప్రార్థన చేస్తాం, ప్రతిష్ఠ దేవుడిదే. అలా నువ్వు సంపాదించిన దాంట్లో 10వ భాగం దేవుడిదే. అది ఆల్రెడీ ప్రతిష్టమైపోయింది, అది ఆల్రెడీ ప్రతిష్టమైపోయింది. నేను అంటున్నాను, ఏ రోజు చెప్పట్లేదు, ఈ రోజు వాక్యం ఎందుకు చెప్తున్నావు అని చెప్తున్నావు అడిగితే, నేను చెప్తున్నాను, నీకు ఒక బుక్ ఇచ్చాను, దాని పేరేంటి చదవమని, ఆఫ్రికా అయింది ఎడ్హోస్ అనేదో. నేను చాలా మంది సేవకుల జీవితాలు చూసాను. ఆ సేవకుడు తన జీవితంలో తన దగ్గరకు వచ్చే వాళ్ళు నిరుపేదలంట, చాలా లేనోళ్ళు అంట. వాళ్ళు భక్తి బాగా చేస్తున్నారంట, బట్ వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడట్లేదంట. ఓ రోజు ప్రభు దగ్గర, ప్రభువా ఈ బిడ్డలు ఎంత నీకు లోబడుతున్నారు, ఎంత ఆరాధన చేస్తున్నారయ్యా, మరి ఆర్థికంగా కూడా దీవించబడవచ్చు కదా ప్రభువా అని చెప్పి అన్నప్పుడు, వాళ్ళ దీవెన కట్టు నువ్వే అన్నాడు. నేనే వాడు ప్రభు అంటే, నా బిడ్డలు నాకు ఎలాగ ఇచ్చి శోధించి ఆశీర్దించబడాలో నువ్వు నేర్పించట్లేదు, నువ్వు నేర్పించు అని చెప్పి దేవుడు సామెతల గ్రంథంలో ఆ 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. తగిన దానికన్నా ఏంటిది, అది లేమికి వచ్చిన వారు కలరు. మాట చూడండి, 11వ అధ్యాయం ఉంటుందా? మనం కూడా చెప్పాను కదా, నువ్వు ఉన్నట్టున్నావు. 10-11 తగిన దానికన్నా తక్కువ ఇస్తే ఏమవుతుందంట. అందుకని దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు ఈ రోజు నేను ఈ వాక్యం ఎదుట నేను పెడుతున్నాను అనమాట. నువ్వు లేమికి రావద్దనేది నా పాయింట్ తప్ప, నేను వృద్ధుల్లోకి రావాలనేది నా పాయింట్ కాదు. నన్ను ఆస్వాదించిన దేవుడు చేతవును కానీ, ఏమండి నువ్వు లేమికి రావద్దనేది నా పాయింట్ ఇక్కడ. హల్లెలూయా. నువ్వు లేమికి రావద్దు అంటే తగిన దానికన్నా తక్కువ ఇవ్వద్దు. కొందరేమో వెదజల్లుతున్నారు, అభివృద్ధి పొందుతున్నారు. కొందరేమో తగింది ఇవ్వాల్సిన దానికన్నా కూడా తక్కువ ఇస్తున్నారు, లేమికి వెళ్ళిపోతున్నారు. మొదట నువ్వు అర్పణ, నీ హృదయం అర్పణ, నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడే నీ అర్పణలు పరిశుద్ధపరచబడతాయి. నువ్వు పరిశుద్ధపరచబడకుండా నీ అర్పణ ఎలా ఉంటుంది అంటే కయ్యూని అర్పణలాగా మిగిలిపోద్ది. నువ్వు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా నేను అర్పణలు చేసిన వాటి వలన ఉపయోగం ఉండదు. ఒకవేళ ఇచ్చిన దానికి తిరిగి ఇచ్చేసే దేవుడు కాబట్టి నిన్ను భూలోకలు ఆస్వాదించిన, పరిశుద్ధత లేనిది నువ్వు పరలోకలు ఆపేస్తాడు. నా ఫస్ట్ టార్గెట్ మాత్రం నీకు పరలోకం. అంటే మొదటి నువ్వు బలిపీఠం దగ్గర మొదటి కార్యం పరిశుద్ధపరచబడటం, రెండో కార్యం నీ అర్పణలు బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం. సో దాని కొరకు తగినదన్నా ఇవ్వాలి. తగింది కూడా ఇవ్వకపోతే
నేను అంటున్నాను, అంటే మిగతా వాళ్ళు ఎందరో సేవకులు ఇలా చెప్తున్నారు కదా, దశమ భాగాలు తీసి సావండి ఆస్వాదించబడతారు. నేను సావండి బతకండి అనే మాటలు నేను వాడలే, కానీ తెలుసుకోండి. హల్లెలూయా. దేవుని ప్రతిష్టతో అయింది దేవునికి. ఇంకా కొత్త నిబంధనలో దశమ భాగం కంటే ఎక్కువ ఇస్తేనే ఇచ్చినట్టు. కొత్త నిబంధన ప్రకారం వచ్చినప్పుడు దశమ భాగం కూడా కాదు, అంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఇచ్చినట్టు అనమాట. సరే, ఆ లెక్కలన్నీ మిమ్మల్ని ప్రోత్సహించడానికి కాదు. ప్రతిష్టార్పణలో ఇంకొక భాగం నేను చెప్తాను రండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 17వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మిమ్మల్ని కొనిపోవచ్చున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారము తిన్నప్పుడు ప్రతిష్టార్పణమును. ఇదేంటిదంట? ప్రతిష్టార్పణం, దశమ భాగం ప్రతిష్టార్పణం. ఇప్పుడు ఒకటి చెప్తాడు చూడు. యెహోవాకు అర్పింపవలెను. ఏంటో ప్రతిష్టార్పణ? మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. కళ్ళకు అర్పణము వలె దానిని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. స్తోత్రం చెప్పండి. ఏంటిదంట? ఎవరికి ఇవ్వాలంట? ఇవ్వాలా వద్దా? నేను అంటున్నాను, ఇది 1వ తారీఖు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అయిపోయింది కదా. ఈ 1వ తారీఖు నుంచి మళ్ళా 1వ తారీఖు వచ్చే వరకు మీరు నేర్చుకోవాల్సిన ఈ కొత్త విషయం, విలువైన విషయం ఏంటంటే, మళ్ళా బల్లకి రేపు 1గా మళ్ళా బల్లకి వచ్చేటప్పటికి ప్రతిష్టార్పణ అయిన ఆహార భాగాన్ని తీయడం నేర్చుకోండి. ఏమండి? ఏం తీయాలి? గుప్పిళ్ళు. మీ గుప్పిళ్ళు బియ్యమే బైబిల్ భాషలో ప్రతిష్టార్పణం. మన భాషలో దేవుడి బియ్యం అంటాం, దేవుడి భాగం అంటాం. బైబిల్ భాషలో ప్రతిష్టార్పణం, మొదటి పిండి ముద్ద, మొదటి భాగం దేవుడికి తీయాలన్నమాట. అది ప్రతిష్ట. అది ఎవరిదంట? దేవునిది. అది తరతరములకు నిబంధనగా దేవుడు పెట్టాడు. నేను చెప్తున్నాను, ఎందుకు పెట్టాడు, దాని వెనక కారణం ఏంటంటే, భోజనం వండుకుంటున్నాం, అట్లా అన్నం పెట్టు గబగబ వెళ్ళిపోయి 2 సార్లు వేసేసేసి, ఏమండి కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి ఇజ్జులు వెలిగించేసేసి అయిపోయింది అంటున్నాం. కానీ ఆ ముద్ద తింటున్నావంటే దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ముద్ద తింటున్నావంటే నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడు. ఈ 2 విషయాలు నీకు తినేటప్పుడు గుర్తు రావాలి. తినేటప్పుడు 2 విషయాలు, అంటే వండేటప్పుడు నీకు 2 విషయాలు గుర్తొచ్చి, ఏమండి మనిషికి ఈ గుప్పుడు అంటే ఇంత ఇది కాదు, దోశలు కాదు. గుప్పుడు అంటే ఇన్ని ఉంటాయి. ఇందులో ఎన్ని గింజలు ఉంటాయి? అంటే గుప్పుడు అంటే ఎలా చూపించాలి? ఇంతే. ఇప్పుడు నా గుప్పిడిలో మీకు కాను కనిపించలేదా? అలా కనిపించినంత గుప్పిడి నువ్వు మనిషికి గుప్పిడి తీసి అక్కడ పెట్టాలి. వినాలి, తర్వాత మాట్లాడుకోవచ్చు. గుప్పిడి అక్కడ పెట్టాలి. అది నేను అంటున్నాను, నువ్వు మరలా బాలకు వచ్చేటప్పుడు అక్కడ తీసుకొచ్చి అర్పించాలి. జఫన్యా శాస్త్రి గారు రోజు వాక్యం చెప్తున్నప్పుడు విన్నా, వాళ్ళ నాన్నగారు సేవకులే. ఆయన సేవ చేస్తున్నప్పుడు అంట, ఆయన కూడా ఎట్లాగే ప్రార్థన చేసి, ప్రభువా నా ప్రజలు ఆస్వాదించబడాలన్నప్పుడు దేవుడు అన్నాడంట, నా బిడ్డలు ఆస్వాదించబడకపోవడానికి నువ్వే కారణం అన్నాడంట. నేను ఎట్లా కారణం అవుతాను ప్రభువా అని చెప్పానంటే, వాళ్ళందరూ రేషన్ బియ్యంలో నుంచి, పొలంలోని బియ్యంలో నుంచి, ఆ బియ్యంలో నుంచి గుబుళ్ళ బియ్యం తెచ్చి ఇచ్చేవాళ్ళంట. వీళ్ళు కొంచెం రిచ్ ఫ్యామిలీ కాబట్టి మంచి బియ్యం తింటే అలవాటు అయ్యి, ఈ బియ్యం తింటే కడుపులో నొప్పి వచ్చిందని చెప్పని ఈ ముట్టుకునేవాడు కాదంట. వాళ్ళైతే అర్పణలు తెచ్చి యథార్థంగా వాళ్ళు ఎత్తున్నారు. ఇక్కడ లోపం ఎవరికి వచ్చింది? ఈయన ముట్టుకునేవాడు కాదంట. ఎందుకు లేదంట అని చెప్పని ఎవరికన్నా ఇచ్చేసేవాడు అంట, సంఘంలో ఎవరికన్నా ఇచ్చేవాడంట. ఓ రోజు దేవుడు మాట్లాడాడంట, నా బిడ్డలు వర్ధిల్లకపోవడానికి కారణం నువ్వు. నేనేం చేస్తాను అన్నానంటే, వాళ్ళు తెచ్చింది ఎవరికి? నువ్వు తిన్నప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం. ఎవరు తిన్నప్పుడు ఆశీర్వాదం? నువ్వు తిన్నప్పుడు ఆశీర్వాదం. నువ్వు తిన్నాక నీకు ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తే నీ బిడ్డల ఆశీర్వాదం వీళ్ళకి ఉంటుంది. కానీ నువ్వు అసలు ముట్టకుండానే ఏం చేస్తున్నావు? ఇచ్చేస్తున్నావు. అందుకే నా బిడ్డలు ఆ లోటు వలన ఆస్వాదించబట్టలేదని చెప్పినప్పుడు క్షమాపణ కోరి దేవుని దగ్గర అప్పటి నుంచి ఆహారం భోజించడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. నేను అంటున్నాను, ఇది నేర్చుకోండి. నా తల్లి నాకు చిన్నప్పుడు మేము రాత్రిపూట ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒకరోజు ఈ విషయం చెప్పింది. మా డాడీ టైలర్. ఆ రోజు నుంచి ఈ రోజుకి, ఆ రోజున బియ్యం పూర్తిగా అయిపోతే స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు మేము మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసేటప్పటికి మరి భోజనం సిద్ధపరచాలి. బియ్యం లేవు అసలు, డ్రమ్లో బియ్యం అయిపోయినాయి అనమాట. అయిపోయినప్పుడు మా నాన్నకి మేనమామ ఉంటాడుగా, అంటే మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీలో వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, పిన్ని అనుకుంటా మా అమ్మ, ఏం లేదు పిన్ని,
కేజీ బియ్యం ఉంటే ఇవ్వు, మీ అబ్బాయి సెంటర్లో ఉన్న అప్పుడు ఫోన్లు లేని కాలం కదా, సెంటర్లో ఉన్నాడు, వచ్చి నాకు సాయంత్రం బియ్యం ఆ కేజీ బియ్యం కొనుక్కొస్తాడు, బియ్యం ఇస్తానని చెప్తున్నానంటే ఆవిడ ఉంచుకుని కూడా లేవమ్మా అని చెప్పిందంట. ఉంచుకుని కూడా లేవని చెప్తే లేకపోతే లేవని చెప్పడం వేరు, ఉంచుకుని లేవని చెప్తే అప్పుడు మనకి ఎలా ఉంటుందండి? అది గుండెల నిండా బాత్ ఇంటికి వచ్చేసేసేసి ఏమండి మోకాళ్ళు వేసి ప్రభువా నేను నిన్ను అడగకుండా మనుషులు ఎందుకు అడిగాను ప్రభువా అని చెప్పని ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ముగించేటప్పటికంట ఎవరైతే బియ్యం లేవన్నారో 5 కేజీలు బియ్యం తీసుకొచ్చి చాట్లో అక్కడ నుంచి ఉందంట. ప్రార్థన ఎప్పుడు ముగించేద్దే ఇచ్చేద్దామని. ఏమండి అమ్మ లేవు, తర్వాత ఏదో తెచ్చేదో చెప్పి మాట మార్చేసేసి బియ్యం అయితే పెట్టేసేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా ఇంటి దగ్గరికి ఎప్పుడు గ్రేస్ మా అమ్మ మా అమ్మ వస్తూ ఉండేది అనమాట. ప్రార్థన ఆవిడ దగ్గర ఉండి మా అమ్మ నాకు బాధేసింది, మొన్న ఇట్లా జరిగింది మా అమ్మ అని చెప్పినప్పుడు అప్పుడు మా అమ్మ ఈ విషయం చెప్పిందంట. అమ్మ మనం ఏం చేయాలంటే ఇలా చెయ్యాలి, నువ్వు అలా చేస్తున్నావు అంటే నాకు తెలియదే, లేదు నువ్వు ఈసారి నుంచి అలాగా చెయ్యి అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజుకి మా అమ్మ ఒకటే చెప్పింది, ఆ రోజు నేను మొదలు పెట్టాను దేవుని బియ్యం పక్క చేస్తాం, ఆ రోజు నుంచి ఈ రోజుకి మన ఇంట్లో బియ్యం లేకపోయి ఎలాగకపోవడం అనేది ఎప్పుడు కూడా లేదు. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసిన నియమాలు. సేవకులు వారి బతుకు తెరువు కోసం పెట్టుకునేవి కావు, ఇవి దేవుడు ఏర్పాటు చేసిన నియమాలు. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే నీకు ఆహారం దగ్గరికి వెళ్ళినప్పుడు వంటలు చేస్తున్నప్పుడు 2 గుర్తు రావాలి. అలా గుర్తు రావట్లేదంటే నీ కృతజ్ఞత లేనట్టే. స్తోత్రం చెప్పు. ఈ రోజు నుంచి మీ గృహాల్లో ఈ అలవాటు చేయండి. ఆ ప్రతిష్టార్పణ తెచ్చి దేవుని దగ్గర పెట్టండి. స్తోత్రం చెప్పు. మీరు ఎంతమంది తెచ్చి నేను ఒక పూటే తినేది రైస్. ఏమండి ఇక్కడ నా విషయం గురించి కాదు, మీ లెక్కకు విస్తార ఫలములు రావాలంటే బలిపీఠం మీద అర్పణలు దేవునికి కనపడాలి కదా. హల్లెలూయా. నీ ఆశీర్వాదానికి మొదటి లోపం నువ్వు పరిశుద్ధపరచుకోకపోవడం అయితే నీ ఆశీర్వాదానికి 2వ లోపము నువ్వు ఇవ్వాల్సిన అర్పణ దేవుని ఎదుట ఇవ్వకపోవడమే కదా. హల్లెలూయా. కాబట్టి బలిపీఠం మీద నీ అర్పణ విషయంలో జాగ్రత్తగా ఉండు. మొక్కుబడి అర్పణలు ఉంటాయి, అన్ని చెప్తే నాకు 2-3 గంటలు పట్టిద్దండి మొత్తం ఎడమరుచుకుంటూ రెఫరెన్స్లు తీసుకుంటే చెప్తే. మొక్కుబడి అర్పణలు ఉంటాయి. దేవుడు కష్టకాలంలో మనం కష్టకాలంలో ఉన్నప్పుడు దేవునికి మొక్కుకునే అర్పణలు ఉంటాయి. కృతజ్ఞత అర్పణలు ఉంటాయి. ప్రతి మేలుకి కృతజ్ఞత, ప్రతి కృతజ్ఞతకి అర్పణ. నోటితో ఇచ్చేది ఉంటుంది, చేత్తో ఇచ్చేది ఉంటుంది. కృతజ్ఞత అర్పణలు ఉంటాయి. పాత నిబంధనలు స్వేచ్ఛ అర్పణలు. స్వేచ్ఛ అంటే నీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు. స్వేచ్ఛ అర్పణ, కృతజ్ఞత అర్పణ, మొక్కుబడి అర్పణ, ఇవి నీ జీవితంలో భాగం చేసుకో. హల్లెలూయా. నీ జీవితంలో భాగం చేసుకో. దేవుడు మేలు చేసినప్పుడు సాక్ష్యంతో పాటు అర్పణ కూడా నేర్చుకో. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి నువ్వు లేమిలోకి రావద్దు. కానీ ఏమండి వెదజల్లినప్పుడు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి బలిపీఠం మీద నిన్ను కలుసుకునే దేవుణ్ణి బట్టి నువ్వు ఆశీర్వదించబడే మార్గాన్ని వెతుక్కో, ఆశీర్వదించబడే భాగ్యాన్ని తెచ్చుకో. ఏమండి మేము మొన్న 11 రోజులు 12 రోజులు అక్కడ క్యాంప్కి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఆ పాస్టర్ గారు చెప్పాడు, మీ మందిరంలో కానుక పెట్టున్నా లేకపోయినా బియ్యం పెట్టి పెట్టండి అన్నాడు. కానుక పెట్టినా పెట్టకపోయినా బియ్యం పెట్టి మాత్రం పెట్టండి అన్నాడు. అసలు ఆయన కానుకలు పూర్తి విరుద్ధం. ఆయన చెప్పిన దాంట్లో మొదటిది బియ్యం పెట్టి పెట్టండి. ఏంట్రా బియ్యం పెట్టండి అంటే ఇది మీ విశ్వాసులకి నేర్పించండి. సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇల్రాంగా అని చెప్తే నేను ఏదో చెప్పేస్తున్నాను అనుకుంటారు మీరు. ఆ రోజు మాకు ఆయన ఆ మాట నేర్పించారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన చిన్న చెట్టు కాడ ఉన్నప్పటి నుంచి అదే పార్టీ చూడంట ఆ బియ్యం డ్రమ్ అక్కడే పెట్టేవాడంట. హల్లెలూయా. ఆయన తినగా మిగిలిన విధవరాళ్ళకి, ఆయన తినగా మిగిలిన లేని వాళ్ళకి పంచిచ్చేవాడంట. అది వాళ్ళకి ఆశీర్వాదం. కాబట్టి నేను చెప్తున్నాను, ప్రథమ ఫలముల్లోనే కానీ, ప్రతిష్టార్పణలోనే కానీ, కృతజ్ఞత అర్పణలోనే కానీ, మొక్కుబడి అర్పణలో కానీ, స్వేచ్ఛ అర్పణలోనే కానీ నీ బలిపీఠం మీద నీ అర్పణ తక్కువ కాకుండా దేవునికి నువ్వు అంగీకారం అయినాక, నీ అర్పణ అంగీకారం అయినాక నీ దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకునే ప్రయత్నం చేయి. హల్లెలూయా. మరొక మాట నేను చెప్తాను చూడండి, వింటారా? ఒక మాట చెప్తాను చూడండి, 30వ అధ్యాయం 2 ఒకసారి. ఇది నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి మాట చదువు. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చెయ్యవలెను, తుమ్మకర్రతో దానిని చెయ్యవలెను. ఏం చేయాలంట? ధూపం వేయడానికి ఒక వేదిక, దాన్ని ధూప వేదిక చేయమన్నాడు. ఏంటిదంట అండి? 5వ వచనం.
అవి ఉమ్, దానిని మోయు మోతకర్రలకు ఆ, స్థలములు. ఉమ్, ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి ఉమ్, వాటికి బంగారు రేకు ఒదిగింపవలెను. ఉమ్, సాక్ష్యపు ఉమ్, మందసపు నద్దు నుండి ఉమ్, అడ్డతెర ఎదుట ఉమ్, అనగా శాసనముల మీద ఉమ్, కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. ఉమ్. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. బలిపీఠం దగ్గర కలుసుకుంటాడు, ధూపవేదిక అనే ప్రార్థనా బలిపీఠం దగ్గర కలుసుకుంటాడు. ఇది ఏమో సమర్పణ బలిపీఠం, ఇదేమో ప్రార్థనా బలిపీఠం, రెండు వేరు వేరు బలిపీఠములు. ఏమండి, ఇక్కడ చెప్పిందేమో ఏ బలిపీఠం? దహన బలిపీఠం, అంటే సమర్పణకు సంబంధించింది, నీ అర్పణలకు సంబంధించింది. ఇక్కడ చెప్పేది నీ ప్రార్థనలకు సంబంధించింది. ధూపముని ప్రార్థనతో పోల్చి మనం చూపించి 41వ కీర్తనలో, నేను చేతితోటి సాయంకాల నైవేద్యం అనేది నా ప్రార్థన ధూపం వలె ప్రభువుకి చేరును గాక అన్నాడు. ధూపం అంటే ప్రార్థన. ఆయన అన్నాడు, ధూప వేదిక చేసి మందసం ఎదుటి పెట్టుకో, ఆ ధూపం దగ్గర నిన్ను కలుసుకుంటాను. ధూపం వేసిన చోట, ప్రార్థన జరిగిన చోట ప్రభు నిన్ను కలుసుకుంటాడు. నీ మొర్ర వింటాడు. మనం మన మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మన సమీపంగా ఉన్నట్లు ఏ గొప్ప జనమునకు ఏ గొప్ప దేవుడు సమీపముగా లేడు. ఉండరు. మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉంటాడు. ఎక్కడ ధూపము అనగా ప్రార్థన, ఏమండి, అది వ్యక్తిగతంగా చేయని, అది కుటుంబంగా చేయని, సంఘంగా చేయని, ఎక్కడ ధూపము ఉంటుందో అక్కడికి వచ్చి కలుసుకుంటానని చెప్పి అన్నాడు అనమాట. నీ జీవితంలో ప్రార్థన బలిపీఠం, ధూప వేదిక అనే బలిపీఠం సవ్యంగా ఉందా? సవ్యంగా దాని మీద ధూపం వేస్తున్నావా? నువ్వు సవ్యంగా ప్రార్థన చేయి, దేవుడు నీ పట్ల సవ్యమైన కార్యాలు చేస్తాడు. సేవ మొదలుపెట్టిన కొత్తలో నేను ఆయిల్ ఖర్చులు కూడా ఇబ్బంది పడేవాడిని అండి. తినక ₹1 దాచేవాడిని. ఎప్పుడే అవసరం వచ్చిద్దో, ఎప్పుడు ఏదన్నా సేవలో కొనాల్సి వచ్చిందో అనుకుంటే ₹1 దాచుకుంటూ ఉన్నాం. అప్పుడు నా దగ్గర మొత్తం మీద ఒక 4,000 చిల్లర 5,000 చిల్లర ఉన్నాయి. ఉన్నప్పుడు ఈయన పేరేంటి, ఇక్కడ హోటల్లో పనిచేస్తాడు, ఈయన పేరేంటి, జయసింగ్ గారు. ఒక రోజున ఫోన్ చేశాడు. అప్పుడు మన దగ్గరికి వాళ్ళు వస్తున్నారు. జయసింగ్ గారు ఫోన్ చేసి, అయ్యా ఏమనుకోవద్దు, ఈ సంఘంలో కాదు, మామూలుగా అడగాలనుకుంటున్నాను, మీరు నాకు 3,000 ఉంటే సాయం చేస్తారా అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను అడిగేవాడు ఉన్నాడా? సరే నేను 3,000 ఇచ్చేస్తాను, ఆ పరిస్థితి ఏంటి, ఇంకో 1,500 2,000 దాకా ఉంది, ఫైన్, ఈ 2,000తో 2-3 వారాలు కొట్టేయచ్చు కదా అని చెప్పి అనుకుని నేను సరేనయ్యానంటే, ఆ BRTS రోడ్డు దాటి ఇటు తిరిగిగానే అక్కడ నుంచున్నారన్నమాట. అల్లుడును విజయలక్ష్మి వాళ్ళ ఆయనను ఈయన ఇద్దరు అక్కడ నుంచుంటే డబ్బులు ఇచ్చేసేసి నేను వచ్చేసాను. వాళ్ళు నాకు చెప్పిన టైము 3 వారాల్లో 1 నెలలోనే ఇస్తా అన్నారు. 3 నెలలు అయిపోయింది, ఇవ్వలా. వస్తున్నారు సంఘానికి, నాకా నోరు తెరిసి అడగలేనప్పుడు, బట్ వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారు, నేను ఎప్పుడు ఇచ్చినా పర్లేదు అన్న, వాళ్ళు నెలలో ఇస్తా అన్నారు. నాకేదో అవసరం పడుతుంది, డబ్బులు కావాలి. సో ఒకరోజు నాకు శనివారం ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఒక రోజున నేను గుర్తొచ్చి, నేను ఎందుకు ప్రార్థన చేయకూడదు అని, ప్రభువా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు నాయన, నేను వాళ్ళకి నమ్మకంగా డబ్బులు ఇచ్చాను, వాళ్ళు తిరిగి నాకు నమ్మకంగా డబ్బులు ఇవ్వడానికి ఒకసారి వాళ్ళకి ఆ భాగ్యం. ఏమంటే మనం ఎవరికైనా అప్పించినప్పుడు వాళ్ళని చెప్పించకూడదండి, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి నాశనం అయిపోతావు, ఇలాంటివి కాదు. వాళ్ళు ఏ పరిస్థితులు ఇవ్వట్లా, కావాలని ఇవ్వట్లేదా, వాళ్ళ దగ్గర లేక ఇవ్వట్లేదా? ఏమండి, నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, వాడికి ఇవ్వగలిగిన సామర్థ్యం అయ్యా అని ప్రార్థన చేయ. నువ్వు సరైనోడివైతే నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా మరి ఆయన సేవలో వచ్చిన ఆ కానుకలు నాయన రూపాయి కూడబెడితే అన్నయ్యని మరి నాకు డబ్బులు ఇప్పించే ప్రభువా అని చెప్పని ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన ముగించి కళ్ళు తెరవంగానే జయసింగ్ గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా ఏమి అనుకోవద్దు, నేను డబ్బులు పోయిన వారం ఇచ్చేయాల్సింది మర్చిపోయాను, నా దగ్గర డబ్బులు వచ్చినాయి, మీకు రేపొద్దున డబ్బులు ఇస్తాను, మీరు నాకు ఇచ్చినందుకు నాకు పని అయింది, మీకు చాలా వందనాలని చెప్పని అన్నాడు. ఇందాడే ప్రార్థన చేశాను నేను, 3 నెలలు ప్రార్థన చేయాలి ఎక్కడ నేను ఇందాడే ప్రార్థన చేశా. సరే బాబు అని పెట్టేశా. ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచుని 4,000 ఇచ్చాడు. ఏంట్రా 3,000కి ₹1,000 వడ్డీ వేసి 4,000 ఇచ్చాడు ఏంటనుకుని, నేను ఇచ్చింది 3,000 కదా అయ్యా అని అన్నా. నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నీ చేతిలో కానుక పట్టుకుంటూ పంపించాను, ఈ 1,000 కానుక. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ముందు వారం వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఇంటికి వెళ్తే ప్రార్థన చేసి వచ్చా. నేనేం కానుక తీసుకోవాలా, ఆయన ఏం కానుక ఇవ్వాలా. బట్ ఇప్పుడు ఈ 3,000కి జత చేసి నా దగ్గర డబ్బులు వచ్చినాయి, మొన్న కానుక ఇవ్వలేకపోతే చాలా బాధపడ్డాను, నేనేం ఆశపడ్డాను, ఆ 3,000 నాకు వచ్చేసాను. ఆయన ఏంటంట, నా ఇంటికి వచ్చి ఒట్టి చేతులు తెలిపోయేవయ్యే కానుక కూడా తీసుకుని 4,000.
ఇప్పుడు ఆ ధూపవేదిక మీద ప్రార్థన దగ్గర దేవుడు కలుసుకుంటా అంటున్నాడా అనలేదండి? ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు రెండో వాడు బాధపడుతుంటే వీడు ఎంజాయ్ చేస్తాడా? ప్రార్థన సహవాసం దేవునితో, ఆ ప్రార్థనలో నువ్వు నీ బాధ ప్రభువుకి తెలియపరిచినప్పుడు, నీ వ్యాధి, నీ రోగం, నీ కష్టం, నీ ఉపద్రవం, నీ ఇబ్బంది నిజముగా నువ్వు ప్రభువు తెలియపరిచినప్పుడు, నిన్ను కలుసుకున్న దేవుడు నిన్ను మరలా కలుసుకున్నప్పుడు సంతోషపరిచే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. కలుసుకుని అక్కడ నీ కార్యము కొరకే ఆయన మార్గములు తెరుస్తాడు. ఈ విచారం ఏంటంటే, మనుషులకి చెప్పడంలో ఉన్న శ్రద్ధ, మనుషుల దగ్గర ఏడవడంలో ఉన్న ఆసక్తి, ఈ రోజున నిన్ను కలుసుకుంటాను, అక్కడ కలుసుకుంటాను, ఆ బలిపీఠం దగ్గర కలుసుకుంటానని చెప్పిన దేవుని దగ్గర ఆ ప్రార్థనలో చేతులు ఎత్తడం చేత కావట్లేదు చాలా మందికి. నేను అంటున్నాను, నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ మరొకసారి ధూపం వేయి, మరొకసారి విసుగక ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు. జవాబు ఇవ్వట్లేదని అంటే గొప్ప కార్యం దాచిపెడుతున్నాడేమో తప్ప, నువ్వు ధూపం వేయడం ఆగకూడదు, ధూపం వేయడం ఆపకూడదు. హల్లెలూయా. నీ పనులు ఎట్లాగైనా ఉండని, నీ ఒత్తిడి ఎలాగైనా ఉండని, కానీ అనుదినము ఈ ధూపము ఎలా చెప్తారండి, మీరు తర్వాత చదువుకుని నాకు టైం అయిపోతుంది. నిత్యము పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడల్లా దీపవృక్షం వెలిగించాలి, అందులో నూనె పోయాలి, ఒత్తి కత్తిరించాలి. మీకు అప్పుడు చెప్పే స్టోరీ అంతా. అలా చేసినప్పుడల్లా నువ్వు దాని మీద ఆ పొడి వేయి, ఆ పరిమళ ధూపం వేయి. అప్పుడు అది ధూపంగా, ద్రవ్యమే అది ధూపంగా మార్చబడిద్ది అని చెప్పని ఉదయం సాయంత్రం 2 సార్లు దీపవృక్షాన్ని సవరించాలి, 2 సార్లు, కనీసం రోజులో 2 సార్లు ధూపం వేయాలి. మరి మనము అది నీ కార్యములు స్తంభించిపోయి, నీ జీవితంలో కార్యములు జరగట్లేదని అంటే ఎవరు నిన్ను ఇష్టానికి లేదు. నిన్ను కలుసుకుంటానని చెప్పని బలిపీఠం దగ్గర ప్రభు వాగ్దానం చేసి పెట్టినప్పటికీ నీవు బలిపీఠం మీద ధూపం వేయడంలో విఫలమైపోతున్నావు చూడు. అది నీ బాధ, అది నీ బలహీనత, అదే నీ లోటు, అదే నీ కొరత. ఏమండి, ఉదయము ఒంటరిగా ప్రార్థన చేసుకున్నా, రాత్రి కుటుంబంగా ప్రార్థన చేసిన 2 సార్లు ధూపం పూర్తవుతున్నా, ఉదయం కుటుంబంగా ప్రార్థన చేసిన, రాత్రికి ఒంటరిగా ప్రార్థన చేసిన 2 సార్లు ధూపం పూర్తవట్లేదు. కలుసుకుంటాను అని వాగ్దానం అనుకుంది. ఏది దాటినాక, ఏది దహన బలిపీఠం దాటినాక, అంటే నువ్వు సమర్పించేసుకున్నాక, నీ అర్పణ జరిగినాక ఆ నెక్స్ట్ ఏమండి, నీ జీవితం పాపములో పెట్టుకుని, నీ జీవితం అయోగ్యంగా పెట్టుకుని నువ్వు మాత్రం ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు అంగీకరించబడవు. దేవుడు పాపను మనమని అవిధేయులు మనవలు ఆలకించడు, ఆజ్ఞను అతిక్రమించే వారి మనవలు దేవుడు ఆలకించడం. నేను అంటున్నాను, ఆయన బలిపీఠం దగ్గర కలుసుకుంటానంటున్నాడు, దహన బలిపీఠం దగ్గర, ధూపవేదిక ప్రార్థన బలిపీఠం దగ్గర కలుసుకుంటానంటున్నాడు. కలుసుకుని నేను పరిశుద్ధపరిచి ఇక్కడ ఆశీర్వదిస్తానంటున్నాడు. అక్కడ కలుసుకుని నీకు జవాబులు ఇస్తానంటున్నాడు. నువ్వెందుకు నేను కలుసుకుంటానని వాగ్దానం చేసిన దేవుని దగ్గర నువ్వు సరిగా కలుసుకోలేకపోతున్నావు, సరిగా భక్తి చేయలేకపోతున్నావు, సరిగా అర్పణ చేయలేకపోతున్నావు. ఏమండి, బల్ల తీసుకుంటున్నావంటే ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం, దానివల్ల మనం ఏకమవుతామంట. ప్రభువులో మనము, మనలో ప్రభు ఏకమవుతామంట బల్ల తీసుకున్నప్పుడు. అండి ఏమండి, ఆ బల్ల దగ్గర ఇంకెంత యోగ్యంగా ఉండాలి. బల్ల దగ్గర ప్రభు స్వరం వింటాం, బల్ల ద్వారా ప్రభువునే స్వీకరిస్తున్నాం కదా, అప్పుడు ఇంకెంత శ్రేష్టంగా, ఇంకెంత యోగ్యంగా ఉండాలి. అందులో ఆశీర్వాదం పెట్టాడు, అది ఆశీర్వచనం అని చెప్పన్నాడు. నీ ప్రాణాత్మ దేహాలకు అది ఆశీర్వాదం అని చెప్పాడు. అప్పుడు ఆ బల్ల దగ్గర ఇంకెంత యోగ్యంగా ఉండాలి. ఏమండి, కొందరు బల్లలో చేయి వేయలేకపోతున్నారు, బల్లలో చేయి వేస్తూ అవిధేయతతో చేయి వేసేస్తున్నారు. 2 తప్పు. పాత నిబంధనలో కనుక ఇజ్రాయేలీలు పస్కాను ఆచరించకపోతే 2 నెలలు ఛాన్స్ ఇస్తారు, 2 నెలలు కూడా ఆచరించకపోతే వాడిని లేస్తారు. ఇక వాడు ఇజ్రాయేల్ ప్రజగా చెప్పడానికి వాడు అర్హుడు కాడు, వాడు యోగుడు అవడు అన్నమాట. నేను అంటున్నాను, ఎలా దేవుని బల్లను ఆయనను పొందుకునే, ఆయన ఆశీర్వచనం పొందుకునే ఆ భాగ్యం దూరం చేసుకుంటున్నాం. ఏమండి, భక్తిని నాకు బలవంతంగా చేపించడం ఇష్టం లేదండి, నాకు ఇష్టం లేదు. కానీ అలా బలవంతంగా చేపించి ఏమండి దేవునిలో నడిపిస్తున్న సేవకులు ఎందరో ఉన్నారు. కానీ స్వేచ్ఛతో నడిపించడం నాకు ఇష్టం, స్వేచ్ఛతో హృదయపూర్వకంగా నడిపించడం నాకు ఇష్టం అన్నమాట. భక్తి ఎప్పుడు హృదయపూర్వకంగా చేయాలి, సనుగులతో కాదు, గొనుగులతో కాదు, తిరుగుబాటు తనంతో ఏమంటే ఈ రెబల్లా చేయడం అలా కాదండి. నువ్వు తెలుసుకో, నువ్వు నేర్చుకో. ఆయన బలిపీఠం దగ్గర కలుసుకునే దేవుడై ఉన్నాడు, ఆయన ధూపవేది దగ్గర కలుసుకునే దేవుడై ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ రోజున తన శరీరం ద్వారా నీలోనికే ఏమండి ఏకమవుతున్న దేవుడై ఉన్నాడు. అన్నిట్లో ఆశీర్వాదం ఉంది, అన్నిట్లో ఆశీర్వాదం ఉంది. దేనిని తక్కువగా చూడొద్దు, దేనిని తీసిపారేయొద్దు. 2 రోజులు ఉపవాసంలో నువ్వు బలిపీఠం దగ్గర ఎలా గడిపావో చూడు.
నీ దేహాన్ని, హృదయాన్ని ఎలా అర్పించుకుంటున్నావో చూడు. నీ అర్పణలు ఎలాగ అర్పించుకుంటున్నావు చూడు. ధూప వేదిక దగ్గర ఎంత ధూపం వేయగలుగుతున్నావో చూడు. ప్రభు బలి వద్దకు వస్తున్నప్పుడు ఎంత శ్రేష్టంగా వస్తున్నావో చూడు. 2 రోజులు వర్షం వచ్చినప్పుడు కనుక ఈ గొర్రె పిల్లలు, కోడి పిల్లలు ముడుసుకుపోతాయి చూడు. చూసారు ఎప్పుడన్నా? వర్షానికి మొత్తం 2 రోజులు ఉపవాసానికి అలా ముడుచుకుపోయి బల్లైన సాయంత్రం నుంచి రెచ్చిపోతూ ఉంటారండి జీవితంలో. నేను అదే చెప్తున్నా, బలిపీఠం మీద నువ్వు దహించబడాలి. ఒక గొర్రెని తీసుకొచ్చి నాకు దాని చర్మం ఒలిచేస్తారు. చర్మం ఒలిచేసినాక మునుపటి స్థితి అసలు అది గుర్తుపడతాకుండదు. నువ్వు అంతగా అర్పించబడాలి. అంతరములను అర్పించమన్నాడు, కొవ్వును అర్పించమన్నాడు. నీలో ఉన్న ప్రతిదీ, నీ అంతరముల సమస్తము బలిపీఠం మీద కాల్చబడాలి. నువ్వు అసలు కనిపించకూడదు నిజంగా ఆరాధన జరిగినప్పుడు. నీవు అనే మానవ స్వభావం, నీవు అనే శరీర స్వభావం, నీవు అనే అహము, నీవు అనే గర్వము, నీవు అనే గొప్ప ఏది కనిపించకుండా బలిపీఠం దహించబడినప్పుడే పరిశుద్ధపరచబడతావు. నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చి వెళ్తున్నా నువ్వు నీలాగానే ఉంటావు. ఏమండి, ఇంకొక మాట చెప్పాడు, చదువుదామా? చాలా వెళ్ళిపోతావమ్మా, ఉంటా కదా. ఈ మాట కూడా వినండి. 25వ అధ్యాయము 21వ వచనం చూడు. నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనము గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఈరోజు నీకు కొన్ని సమాధానాలు కావాలే. ప్రభు అంటున్నాడు, ముందు బలిపీఠం ఉంది. బలిపీఠం దగ్గర నువ్వు అర్పించి ముందుకు సాగితే ఏమండి, ధూపవేదిక ఉంది. అది దాటినాక మనసం మీద 2 కెరూబులు ఉంటాయి. మా మనసు మీద ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, ఆ మందసం మధ్యలో నుంచి, ఆ కరుణాపీఠం మధ్యలో నుంచి నేను మాట్లాడతాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు 2 స్టేజ్లు దాటినోడివైతే దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడు నీకు ఇస్తున్న, నీ జీవితానికి ఇస్తున్న ఆజ్ఞలు వింటావు. దేవుడు నీ బ్రతుకుకు, నీ మేలుకు చెప్తున్న ఆజ్ఞలు అర్థం చేసుకుంటావు. దీనికంటే ముందు ఏం జరగాలి? ఎక్కడ ఆజ్ఞలు ఇస్తారంట? బలిపీఠం దగ్గర అన్నాడా, మనసం దగ్గర అన్నాడా? ఆజ్ఞలు ఇక్కడ ఎక్కడ నేను లాస్ట్ వచ్చింది, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తం మీకు ఆజ్ఞాపించే సమస్తము నీకు తెలియచెప్పేదను. ఎక్కడ తెలియచెప్తాడంట? మందసం, కరుణాపీఠం మందసం దగ్గర. ఏమి దాటి వెళ్ళాలి? నువ్వు బలిపీఠం దాటి వెళ్ళాలి. నువ్వు సమర్పించుకోవాలి, నీ కష్టార్జితం దేవుడిని సమర్పించుకోవాలి. నెక్స్ట్ ధూపవేదిక, నీ ప్రార్థనా జీవితం బలంగా ఉండాలి. ఆ తర్వాత దేవుడు నీకు ఆజ్ఞాపించేది ఆజ్ఞాపిస్తాడు. దేవుడు నీకు చెప్పాల్సింది చెప్తాడు. నువ్వు మాట్లాడయ్యా అన్నవే, ఆ మాట నీకు అక్కడ చెప్తాడు. మనకు డైరెక్ట్ గా మాట కావాలి, మధ్యలో వదిలేస్తున్నాం. బలిపీఠం దాటకుండా, గంగాళం దాటకుండా, మందసం దీపవృక్షం దాటకుండా, ధూపవేదిక దాటకుండా, రొట్టెల బల దాటకుండా, మనసం దగ్గరికి వెళ్ళి ఎలా స్వరం వింటావు? ఇవి దాటి ఎలా వెళ్ళిపోతావు? ప్రతి వాడు రావడం, నాకు మాట కావాలి, నాకు దేవుడు మాట్లాడు, నా దేవుడు మాట్లాడు. దానికంటే ముందుంది ఒక ప్రాసెస్. హల్లెలూయా. ముందుంది ప్రాసెస్. బలిపీఠం దగ్గర నువ్వు అర్పించబడితే, నువ్వు కోల్పోతే నీ జీవితాన్ని, నీ గతాన్ని, నీ పాపాన్ని, నీ ఐడెంటిటీని ఏమంటే తోలు వలిసి, రక్తం చింది, ఏమంటే అంతరాలు తీసి క్లీన్ చేసి బలిపీఠం మీద పెట్టేయాలి. నీవు అనేది గుర్తుపడతలేదు. ఇంతకుముందు 2 కుక్కల్లో 2 జంతువులు, 2 గొర్రెలు వేరియేషన్ మనకు కనిపించింది. ఆ నేలాడితే ఏమైనా వేరియేషన్ కనిపించిద్దా? తోలు ఒలిచి పడేసావంతే. నేను, నా డబ్బు, నా జాబు, నా కులం సర్వం ఒలిచి పక్కన పెట్టేసావంతే. ఆ దాటాలి, ఆ దాటాలి. దీపవృక్షం ఆత్మ నింపుదల దాటాలి. రొట్టెల బల్లలో చేయవేయాలి, దాటాలి. ధూపవేదిక దాటినాక శాసనాల మధ్యలో నుంచి ఇశ్రాయేలుకి ఏదో ఆజ్ఞాపిస్తాడో అది చెప్తాడంట. దేవుడు మాట నీకు దక్కింది. ప్రతి వాళ్ళు రావడం దేవుడు మాట, దేవుడు మాట, దేవుడు మాట వినాలంటే నువ్వు ఇది దాటు. విన్నాక నువ్వు పాటించినప్పుడు నిజమైన అద్భుతాలు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఆశీర్వాదం వేరు, అద్భుతం వేరు. ఆశీర్వాదం వేరు, అద్భుతం వేరు. ఆ మాట నువ్వు వినాలంటే ఇది దాటుకుంటా రావాలి. గమనించుకో, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వెళ్తున్నప్పుడు ఎలాంటి స్థితిలో వచ్చి ఎలాంటి స్థితిలో వెళ్ళిపోతున్నావు, ఏం వినడానికి వచ్చి ఏం విని వెళ్తున్నావు, ఏం మోసుకుని వచ్చి తిరిగి ఏం మోసుకుని వెళ్తున్నావో నువ్వు గమనించుకో. దేవునిలో ఎంత శ్రేష్టమైన నడిపింపు, దేవునిలో ఎంత శ్రేష్టమైన మార్గము, ఈ మార్గం ద్వారా మనకు దీవెన ఉంది. అటు దీవెన పొందుకునే మార్గములో, ఆ నడిపింపులో మనం అందరం ముందుకు వెళ్ళి ఈ సంవత్సరం దీవించబడి ఇతరులకు దీవెనగా మార్చబడదాం గాక.
ప్రార్థన చేసుకుందాం.